హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ పోరీ స్టోరీకి స్వాగతం. ఈ రోజు మన కథల్లో సోను గురించి తెలుసుకుందామండి. ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఎత్తైన కొబ్బరి తోటలు మరియు బంగారు వరుపళ్ళ మధ్య ఒక ప్రశాంతమైన గ్రామం ఉంది. అది రామాపురం. ఈ గ్రామ ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు. నిబద్ధత మరియు క్రమశిక్షణతో జీవించేవారు. ప్రతి ఉదయం రైతులు పొలాల్లో పనికి సిద్ధమవుతారు. మహిళలు బావుల వద్ద నీళ్లు దించుతారు మరియు పిల్లలు తమ చిన్న గ్రామాల పాఠశాలకు పరుగులు తీస్తారు. అయితే ఈ కృషితో నిండిన గ్రామంలో ఒక వ్యక్తి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండేవాడు. అతనే సోను. రామాపురంలో అత్యంత ఆలస్యం కలిగిన వ్యక్తి. సోను 18 ఏళ్ల వయసున్న యువకుడు. తన అజాగ్రత్తత మరియు సోమరితనానికి బాగా ప్రాచుర్యం పొందాడు. తన తండ్రి రన్మయ్య పొద్దున్నే లేచి పొలంలో కష్టపడుతుండగా సోను మాత్రం ఆలస్యంగా నిద్రలేచి ఎటువంటి పని చేయకుండా చెట్టు నీడలో పడుకొని ఊహల్లో మునిగిపోతూ రోజును గడిపేవాడు. అతనికి శారీరక శ్రమ అసహ్యంగా అనిపించేది. ఎంత చిన్న పని అయినా దాన్ని చేయడానికి దొంగ మాటలు చెప్పేవాడు. గ్రామాల్లోని ఇతర బాలురు తమ కుటుంబాలకు సహాయం చేస్తుండగా సోను మాత్రం గాలిలో తిరుగుతూ అలసటగా మూత్రాన్నిస్తూ తన బాధ్యతలను పూర్తిగా మర్చిపోయేవాడు. ఏదైనా పని చేయమని అతని తల్లి అడిగినా లేదా పొలం దున్నమని తండ్రి చెప్పినా అతను ఒకటే సమాధానం చెప్పేవాడు: ఎందుకు శ్రమ పడాలి, రేపు చేస్తాను, లేదంటే మరుసటి రోజు. రోజులు వారాలు అవుతూ వారాలు నెలలు అవుతూ గడిచిపోయాయి. కానీ సోను ఎప్పుడూ మారలేదు. శరదమైన రైతులు సోను గురించి మాట్లాడుకుంటూ తన్మయ్య కుమారుడు ఎంత సోమరిగా ఎలా మారిపోయాడు అని ఆశ్చర్యపోతూ ఉండేవారు. గ్రామ పెద్దలు హెచ్చరిస్తూ సోను మారకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతాడు అని చెప్పేవారు. మహిళలు గుసగుసలాడుతూ పని చెయ్యని అబ్బాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నించేవారు. అయితే ఎవరో ఏమన్నా సోను మాత్రం ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. అతను నిర్లక్ష్యంగా నవ్వుతూ ఇలా చెప్పేవాడు: ఎంత తొందర ఎందుకు, జీవితాన్ని ఆస్వాదించడానికే పుట్టాం, కష్టపడడానికి కాదు. రన్మయ్య ఓ మంచి రైతు. తండ్రిగా తన కుమారుణ్ణి ఎంతో ప్రేమిస్తాడు. కానీ సోను భవిష్యత్తు గురించి అతనికి బాగా భయం. తన చెమటతో పొలం సాగు చేసి తాను సంపాదించిన ప్రతి దానికి విలువ తెలుసుకున్న రన్మయ్య తన కుమారుడు ఈ సోమరితనంతో ఎలా బతుకుతాడు అనే సందేహంతో బాధపడేవాడు. ఒకరోజు పొలం పనులు ముగించుకొని రన్మయ్య తన ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు. సోను చెట్టు కింద నిద్రపోతున్నాడు. అప్పుడు అతను తన భార్యతో ఇలా అన్నాడు: సోను ఈ విధంగా కొనసాగితే మేము లేని తరువాత ఏమవుతాడు? ఈ భూమిని ఎవరు సంరక్షిస్తారు? మన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? అతని భార్య తన మనసులో బాధపడుతున్నా అతనికి సరైన మార్గదర్శకత్వం దొరికితే తప్పక మారుతాడు, కొంత సమయం ఇవ్వండి అని నమ్మకంగా చెప్పింది. కానీ రన్మయ్య గుండె లోతుల్లోకి వెళ్లి ఆలోచించినప్పుడు సోను ఎప్పుడూ మారడు. ఒక నిజమైన పరీక్ష ఎదురైనప్పుడే అతను మారతాడు అని అతనికి అర్థమైంది. ఒకరోజు గ్రామానికి ఒక బుద్ధిమంతుడైన సన్యాసి సాధువు వచ్చాడు. అతను గ్రామాన్ని పరిశీలించాడు. సోను యొక్క ఆలస్యత్వాన్ని, గ్రామస్తుల అసహనాన్ని గమనించాడు. ఒక చిన్నపాటి నవ్వుతో అతను సోను జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏమవుతుంది? సాధువు సోను యొక్క సోమరితనాన్ని పోగొట్టి అతని కష్టపడే వ్యక్తిగా మార్చగలడా? ఇప్పటి వరకు మీరు సోను కథ విన్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.